వరంగల్ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖపైన స్పందించిన కడియం శ్రీహరి తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా అధికారులను కలిసి ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వినతి పత్రాలు ఇవ్వడం తన హక్కేనని చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్ గరుపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకల్లో మాట్లాడిన కడియం శ్రీహరి, ఆలయాల అభివృద్ధి కోసం దేవాదాయ కమిషన్ను చైర్మన్లతో కలిసి మాత్రమే కలిశానని, ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని వివరించారు. ఇక అధికారులు తన వద్దకు వస్తే అది సమీక్ష అవుతుందని, తాను అధికారుల వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తే దాన్ని సమీక్షగా భావించడం అవగాహన లోపమే అని వ్యాఖ్యానించారు. ఇక రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రజా సమస్యల పరిష్కారంపైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మన పనేదో మనం చేసుకోకుండా పోతుంటే ఏకంగా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజలు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయాన్ని దేవాదాయ ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడితే లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదాయ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు. ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి. ఎవరు పట్టించుకోవాలి? మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మన పనేదో మనం చేసుకోకుండా పోతుంటే ఏకంగా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఈ మధ్య కొంతమంది